కర్ణాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి. కర్ణాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి. నిజంగా భార్య పిల్లలు కలిసి చంపేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒక మాజీ డీజీపీని భార్య ఉన్న పిల్లలు చంపేసినటువంటి సంఘటన మన కర్ణాటకలో చూసాము. కర్ణాటక మాజీ డీజీపీ పాపం బెంగళూరులో నివాసం విగత జీవిగా ఓం ప్రకాష్ హత్య అని భావిస్తున్న పోలీసులు ఒక కుటుంబ సభ్యుడి ప్రమేయం ఉండొచ్చని అనుమానం. కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓం ప్రకాష్ 68 అనుమానాస్పద స్థితిలో మరణించారు. బెంగళూరులో ఆయన నివాసంలో నేడు విగత జీవిగా కనిపించారు. హత్య అనే అనుమానాల వ్యక్తమవడంతో పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించిన అధికారులు ఇది సహజ మరణం కాకపోవచ్చని, హత్య జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఓ కుటుంబ సభ్యుడి ప్రమేయం ఉండవచ్చని కోణంలోని విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. 1981 ఐపీఎస్ బ్యాచ్ చెందిన ఓం ప్రకాష్ బీహార్లోని చంపారణ్ ప్రాంతం చెందినవారు. ఎంఎస్సీ జియాలజీ విద్యార్థి కలిగిన ఆయన 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు స్వీకరించి సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఓం ప్రకాష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి గల ఖచ్చితమైన కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ అనుమానాస్పద మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాలను దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎన్నో కేసులను ఆయన ఛేదించినటువంటి వ్యక్తి, ఎన్నో కేసులు, భయంకర నుండి కేసులను ఆయన చదువుకున్నటువంటి చదువు, ఆయన ఉన్నటువంటి హోదాలో పరిష్కరించినటువంటి వ్యక్తి ఇలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి సంఘటన జరిగిందంటే ఎడిపోతుంది మన భారతదేశము, ఏమైపోతుంది మన దేశము, ఎంత భయంకరమైనటువంటి సమస్యలు ఉందో చూడండి. ఎవరు నమ్మాలి ఎవరు నమ్మొద్దు అనేటువంటి అర్థం కాని పరిస్థితిలో ఈ దేశం ఇలా కావడానికి కారణం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి మనధర్మ శాస్త్రమే, ఇవాళ ఉన్నటువంటి కులాలు మతాల మధ్య జరిగేటువంటి చిచ్చులు మాత్రమే. ఇవాళ మనుషుల మధ్య ప్రేమానురాగాలు లేకపోవడం వల్ల, ఇలా మనుషుల మధ్య ప్రేమానురాగాలు దూరం అవ్వడం వల్ల, ఇలా మనుషుల మధ్య ఇలా కోపాల వల్ల, ఇలా చాలామంది ఒకరికొకరు కోల్పోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి డీజీపీని అత్యంత కిరాతకంగా చంపేసి ఇవాళ ఉన్నటువంటి నేపథ్యం ఉందంటే ఎంత ఘోరమో చూడండి. ఎంత బాధ అంటే అంత బాధాకరం.